హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఫిక్స్ చేశారు. ఈ నెల 21 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. 21న ప్రోటెం స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ప్రోటెం స్పీకర్తో రాజ్భవన్లో గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. ఈ నెల 19 నుంచే అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవులో ఉండడంతో మార్పు చేశారు. ఈసారి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ 21 పార్లమెంట్ స్థానాలతో భారీ విజయం సాధించింది. ఇక వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై అందరిలో ఆసక్తికర చర్చ నెలకొంది. కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతుండటంతో ఆ క్షణాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో పవన్ ప్రమాణ స్వీకారం చూడాలని పార్టీ శ్రేణులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేడని వైసీపీ నేతలు చేసిన విమర్శలకు పవన్ 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి పవన్ లెక్క ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. ఇక అసెంబ్లీలో గత ప్రభుత్వ లెక్కలు ఎలా తెలుస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ రెడ్డి దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో సహా తమ పార్టీ తరపున ఎవరూ అసెంబ్లీకి వెళ్ళకూడదని అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారట. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరని, అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం లేదన్న కారణాన్ని ఆయన చెప్పే అవకాశం ఉంది. ఇదే క్రమంలో 22న జగన్ తన పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుడిని ఎన్నుకుంటారు. ఎప్పటి వరకు అలాంటి ఆలోచన చేయలేదు. నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గతంలో కూడా జగన్ ఓసారి అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. అసలు కారణం తాను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకూడదన్న ఉద్దేశం. ప్రచారం చేసుకుంది మాత్రం ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడానికి నిరసన. అప్పుడు కూడా అలా విస్తృత స్థాయి సమావేశాన్ని లోటస్ పాండ్లో నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే శాసన మండలిలో బలం ఉంది కాబట్టి మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఏపీలో కూటమి మొదటి అసెంబ్లీ సమావేశాలే ఆసక్తికరంగా జరగడం ఖాయమని చెప్పాలి.